హాయ్ హాయ్ హలో అండి. అండ్ కమింగ్ జూన్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి ఇయర్ ఉన్నట్లే యాజ్ యూజువల్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా సేమ్ కేక్ కట్ చేయాలి మేము. అంటే విజయవాడ గుంటూరు సైడ్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అండ్ యమదొంగ రీ రిలీజ్ కూడా బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ఎలా అనిపిస్తుంది? మేము కూడా టికెట్స్ గురించి చూస్తున్నాం, బుక్ చేసుకుందామని. మేము వెళ్ళాలి పక్క. నేను యమదొంగ మూవీకి చాలా పెద్ద ఫ్యాన్. ఎస్ అండి, నేను కూడా రెడీ. సో ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ? యాక్చువల్గా నాకు ఎన్టీఆర్ గురించి ఏం తెలియదు. మా డాడీ చెప్తారు. మా డాడీ పెద్ద ఫ్యాన్. మా డాడీ పేరు శంకర్. మా డాడీ పెద్ద ఫ్యాన్. మా డాడీ సపోజ్గా వెళ్తే ఇండస్ట్రీకి మా డాడీ చేద్దాం అనుకున్నారు ఎన్టీఆర్తో. కాకపోతే మా డాడీ వెళ్ళలేదు అంత దూరం. ఓకే, మీకు ఎన్టీఆర్లో నచ్చే క్వాలిటీ? లైక్ హార్డ్ వర్కర్, డాన్స్ ఎరగదీస్తారు అండ్ పాన్ ఇండియా హీరో. లైక్ చాలా కష్టపడతారు ఆయన. సో అంటే ఎన్టీఆర్ గారు జపాన్ కానీ ఎక్కడ వెళ్ళినా యూఎస్ఏ వెళ్ళినా పిచ్చి ఫాలోయింగ్ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? క్రేజీ ఫ్యాన్స్ అక్కడ. లైక్ ఓన్లీ మన కంట్రీలో ఉండడం వేరు, అదర్ కంట్రీలో కూడా ఆయనకి ఆ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడం అంటే లైక్ ప్రౌడ్ మూమెంట్ టు సౌత్ ఇండియన్స్. మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి సినిమాలలో ఎక్కువ సార్లు చూసే సినిమా ఏంటి మీరు? ఎక్కువసార్లు చూసే మూవీనా యమదొంగ. మీరు? నేను రభస. దాంట్లో సాంగ్స్ బాగుంటాయి కదా. ఒక సాంగ్ పాడతారా? అయ్యో. ఓకే, అండ్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో నెక్స్ట్ లైనప్ దేవర 2 ఉంది, మెయిన్ డ్రాగన్ ప్రశాంత్ నీలు, మళ్ళీ వార్ 2 ఉంది. ఏ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అన్నిటి మీద ఉంటాయి. ఎన్టీఆర్ అంటేనే ఆబ్వియస్లీ ఆయన వచ్చే ప్రతి మూవీకి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన మోస్ట్లీ ప్రతి మూవీ హిట్ అవుతుంది. లైక్ మనకు తెలుసు ఆయన యాక్టింగ్, ఆయన స్టోరీ సెలెక్షన్ అన్నీ బాగుంటాయి. సో రితిక్ రోషన్ ఎన్టీఆర్ నాటుకు మించిన సాంగ్ ఉంది వార్ 2లో అంటున్నారు. సో ఎలా ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ఇంకా డాన్స్ అయితే ఆయన ఇరగదీస్తారు కాబట్టి ఆయన చేసే కొత్త స్టెప్స్ మనం చేయాలి అంతే. ఇంకా దాన్ని ఎన్టీఆర్ పవర్ మేనియా ముందు రితిక్ రోషన్ ఆగుతాడా? అయ్యో చెప్పలేదు, మూవీ చూసినప్పుడు తెలుస్తుంది అదంతా. సో రితిక్ రోషన్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సో ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారితో యాక్టింగ్ అంటే? చాలా ఇబ్బందిగా ఉంది, ఆయన చాలా డ్యాన్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది అని పొగిడారు ఎన్టీఆర్ని. సో ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ నిజం చెప్పారు కదా, మనకు తెలుసు ఆయన ఎనర్జీ అవన్నీ మనకు తెలుసు. లైక్ అన్స్టాపబుల్. అంటే తెలుగు వాళ్ళకి ఆదరణ లేదు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడికైనా చీప్గా చూసేవాళ్ళు. ఇలా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కనబడుతుంటే తెలుగు హీరోస్ భయపడుతున్నారు. చెప్పాలంటే హిందీ హీరోలకు నిద్ర లేదు. ఎలా అనిపిస్తుంది? అవునవును, అది చాలా ప్రౌడ్. మన హీరోస్ అందరూ పాన్ ఇండియా అని ఏమేమో అసలు ఇరగదీస్తున్నారు. వాళ్ళ వల్ల మన ఇండియాకి కొంచెం చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే టాలీవుడ్ గట్టి పోటీ ఇస్తుందా హాలీవుడ్కి? ఆబ్వియస్లీ ఇప్పుడైతే ఇస్తుంది, పక్కా ఇస్తుంది. ఓవరాల్గా 1 wordలో ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఎనర్జెటిక్ అంటే బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ సార్. థ్యాంక్ యూ.